అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి బ్రిక్స్ దేశాలు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. డాలర్కి ఆల్టర్నేటివ్ కరెన్సీ రాబోతుందని, చేతనైతే ఆపుకోండంటూ వార్నింగ్ ఇచ్చేశాయి. తాను పన్నులు పెంచగానే బ్రిక్స్ కూటమి చెల్లాచెదురు అయింది అని ఎగతాళి చేసిన ట్రంప్కి సరైన సమాధానం బ్రెజిల్ అధ్యక్షుడు ఇచ్చారు. వీలైనంత తొందరగా అమెరికా కరెన్సీ డాలర్కి ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీ తీసుకువస్తామన్నారు. దీంతో డాలర్ డామినేటెడ్ వాల్ట్తో పెను మార్పులు రావడం ఖాయమైంది. ట్రంప్, నీ వార్నింగ్స్ చెల్లవు. నువ్వు తోపు అయితే ఆపు. డాలర్కి ఆల్టర్నేటివ్ తయారీలో బ్రిక్స్ బిజీ. ఉమ్మడి కరెన్సీ కోసం యూరోప్ యూనియన్ కూడా కలుస్తుందా? భారత పర్యటనలో యూరోపియన్ యూనియన్ చీఫ్ ఈ దిశగా ప్రయత్నిస్తారా? తాజా పరిణామాలు చూస్తుంటే యూరోపియన్ యూనియన్ కూడా బ్రిక్స్ తో చేతులు కలిపే అవకాశాలున్నాయి. దానికి ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రిక్స్ దేశాలను ఎగతాళి చేసినంతసేపు పట్టలేదు బ్రెజిల్ దాన్ని తిప్పికొట్టడానికి. డాలర్ కరెన్సీకి ప్రత్యామ్నాయంగా మరో ఉమ్మడి కరెన్సీ తీసుకురావడం ఖాయమంటూ బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా డెసిల్వా ప్రకటించారు. గత వారంలో తాను 100% పన్నేస్తానంటూ వార్నింగ్ ఇవ్వడంతో ఆల్టర్నేటివ్ కరెన్సీ మాట ఎత్తడం లేదంటూ ట్రంప్ ఎగతాళి చేశారు. అసలు బ్రిక్స్ అనే కూటమే చెల్లా చెదురైందంటూ ఎద్దేవా చేశారాయన. అయితే తాజాగా బ్రెజిల్ ప్రెసిడెంట్ చేసిన ప్రకటనతో అదంతా వట్టిదే అని తేలిపోయింది. తొందరలోనే, వీలైనంత తొందరలోనే తాము కామన్ కరెన్సీ తెస్తామని, దాన్ని ట్రంప్ ఆపలేరంటూ లులా డెసిల్వా చెప్పుకొచ్చారు. 2024 అక్టోబర్లో బ్రిక్స్ దేశాలు డాలర్కి ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీ కోసం ప్రతిపాదనలు వచ్చాయి. కజాన్ వేదికగా జరిగిన ఆ సదస్సులో డిజిటల్ కరెన్సీల వాడకంపై దృష్టి పెట్టాలని దాదాపు తీర్మానం చేశారు. ఈ దిశగా రష్యాతో కలిసి భారత్ ముందుకొచ్చింది. పుతిన్ చేసిన ఈ ప్రతిపాదన డాలర్కి ఆల్టర్నేటివ్ గా ఉండడంతో పాటు అందరికీ ప్రయోజనం కలిగించేదిగా ఉండడంతో తొందరలోనే దానిపై ఓ నిర్ణయం వెలువడుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. యుక్రెయిన్ పై దాడి చేసిన తరువాత రష్యాపై వెస్ట్రన్ కంట్రీస్ ఆంక్షలు విధించాయి. దీంతో ఈ ఉమ్మడి కరెన్సీ కోసం రష్యానే ముందుండి ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పట్లోనే డాలర్కి ప్రత్యామ్నాయంగా ఓ కరెన్సీ కూడా ఎంచుకున్నట్లు ఓ ఫోటో లీక్ అయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేతిలో బ్రిక్స్ కరెన్సీకి సంబంధించిన ఓ నోట్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా అమెరికన్ డాలర్ చలామణి అవుతోంది. 90% లావాదేవీలు డాలర్లలోనే జరుగుతున్నాయి. దీంతో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలపై డాలర్ తీవ్ర ప్రభావం చూపుతోంది. డాలర్ కాకుండా ఇతర కరెన్సీలో వాణిజ్యం జరిగితే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు చాలా మేర ప్రయోజనం కలుగుతుంది. అందుకే బ్రిక్స్ దేశాలు తమ సొంత కరెన్సీలో వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని, దాని ద్వారా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించాలని భావిస్తున్నాయి. అమెరికా మార్కెట్ ఎక్స్చేంజ్ నాస్డాక్ నివేదిక ప్రకారం బ్రిక్స్ దేశాలు డాలర్కు బదులుగా తమ సొంత కరెన్సీకి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియనే డీ-డాలరైజేషన్ గా చెబుతున్నారు. దానిపైనే ట్రంప్ తన అక్కసు వెళ్లగక్కుతూ డాలర్కి బదులుగా ఏ కరెన్సీ తీసుకొచ్చుకున్నా 100% పన్నేస్తామంటూ బెదిరించారు. తాజాగా లులా డిసిల్వా ప్రకటనతో డోంట్ కేర్ ట్రంప్ అన్నట్లయింది. మరోవైపు యూరోప్ కూడా భారత్లో కీలక రంగాల్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటోంది. డీ-డాలరైజేషన్ కి యూరోప్ యూనియన్ కూడా తోడైతే బ్రిక్స్ దేశాలకు, ప్రత్యేకించి భారత్ కి భారీగా ప్రయోజనం కలగడం ఖాయం. అమెరికా కరెన్సీ డాలర్కి ఆల్టర్నేటివ్ సిద్ధమవుతున్న వేళ భారత్ యూరోపియన్ యూనియన్తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. కీలకమైన రంగాలలో యూరోపియన్ దేశాలతో కలిసి పనిచేయనుంది. ప్రపంచ దేశాల్లో భారత్ పాత్ర ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నదో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా మరోసారి తెలియనుండగా మన దేశంలోకి యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి భారీగా పెట్టుబడులు రానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. భారత్తో అతిపెద్ద ఒప్పందం దిశగా యూరోపియన్ యూనియన్. బ్రిక్స్ దేశాల ఉమ్మడి కరెన్సీ గనుక వర్కౌట్ అయితే భారత ఆర్థిక వ్యవస్థకి ప్రయోజనం కలుగుతుంది. దాంతోపాటే యూరోపియన్ యూనియన్ కూడా
భారత్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోనుంది. యూరోపియన్ యూనియన్ భద్రత, రక్షణ, వాణిజ్య రంగాల్లో భారత్తో సహకారం పెంచేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ క్రమంలో EU చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. జపాన్, దక్షిణ కొరియాతో ఉన్న మాదిరిగా భద్రతా భాగస్వామ్యం కోసం భారత్తో చర్చలు జరుపుతున్నట్లు EU చీఫ్ ప్రకటించారు. ఈవీ బ్యాటరీలు, క్లీన్ ఎనర్జీ, ఫార్మా, సైబర్ దాడులు, సముద్ర భద్రత, సీమాంతర ఉగ్రవాదం వంటి అంశాల్లో భారతదేశంతో కలిసి పనిచేయాలని యూరోపియన్ యూనియన్ కోరుతోంది. ఈ క్రమంలోనే ప్రాంతీయ భద్రతా సమస్యలను పరిష్కరించేందుకు భారత్ మరియు EU కలిసికట్టుగా పనిచేయబోతున్నాయి. ఇది సాకారమైతే సీమాంతర ఉగ్రవాదంపై భారత పోరాటానికి సరైన భాగస్వామి లభించినట్లే అవుతుంది. తీర ప్రాంతంలో చైనా వేసే ఎత్తులకు భారత్ చెక్ పెట్టగలుగుతుంది. యూరోపియన్ యూనియన్ చీఫ్ తో భేటీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటనని ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. आपसी विश्वास का प्रतीक है. साइबर सिक्योरिटी, मैरीटाइम सुरक्षा और काउंटर टेररिज्म पर हम सहयोग के लिए आगे बढ़ेंगे. इंडो पैसिफिक क्षेत्र में शांति, सुरक्षा, स्थिरता और समृद्धि के महत्व पर दोनों पक्ष एकमत है. इंडो पैसिफिक ओशंस इनिशिएटिव्स, इससे जुड़ने के EU के निर्णय का हम स्वागत करते हैं. ఎలక్ట్రిక్ వాహనాల పాలసీతో ముందుకెళ్తున్న కేంద్రం EU సహకారంతో ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలపై జాయింట్ రీసెర్చ్ జరగనుంది. ఇది ఇప్పటికే ఊపందుకుంటున్న EV రెవల్యూషన్ ని మరింత ముందుకు తీసుకెళ్లనుంది. యూరోపియన్ యూనియన్ తో స్వేచ్ఛా వాణిజ్యం కుదుర్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, నీటి నిర్వహణలో పెట్టుబడులు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. దాంతోపాటే వ్యవసాయం, ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనూ ఐరోపా కంపెనీల ఇన్వెస్ట్మెంట్ వస్తుందని అంచనా ఉంది. యూరోప్ దేశాలకు ఇండియన్ ప్రొఫెషనల్స్ సులభంగా వెళ్లే వీలుంటుంది. దీనికి ప్రతిగా యూరోపియన్ యూనియన్ భారత్లో ఉన్న సుంకాలను తగ్గించాలని కోరుతోంది. యూరోపియన్ యూనియన్, భారత్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ ఏడాది చివరకు పూర్తయ్యే అవకాశముండగా భారతదేశం ఇతర దేశాలతో కుదుర్చుకునే అతిపెద్ద ట్రేడ్ అగ్రిమెంట్ అవుతుంది. $137.5 బిలియన్ మేర వాణిజ్యం గతేడాది చోటు చేసుకోగా తాజా ఒప్పందం తరువాత అది మరింత వృద్ధి చెందుతుందనే అంచనాలు ఉన్నాయి.